కాంగ్రెస్ లీడర్లను ఇంకే పార్టోలు విమర్శించాల్సిన పని లేదు. వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని తిట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ దాంట్లోనే ఒక్కరు పైకి పోతుంటే ఇంకొకరు కిందికి గుంజేటోళ్ళు ఉంటారు. కాబట్టి బయటి పార్టోళ్ళకు పెద్దగా పని ఉండదు కాంగ్రెస్ పార్టోళ్ళ విషయంలో. అయితే మాయే కానీ ఇప్పుడు ఏమైందంటారా? నేను కాదు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు ఈ నూనె. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు. ఏం కాదు చెప్పుండ్రి, మీరు చెప్పినాక బాగుండదా? కొసనాలిక దాకా వచ్చిన మాటను ఎంతకన్నా ఆపుకుంటావు? కడుపులున్నది కాక్కుండ్రి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో, కళ్ళకు నీళ్ళు వస్తలేవు కానీ ఆ మాటలల్లనే తెలుస్తున్నది నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో. ఇన్ని రోజులు కడుపులు ఇంత బాధ పెట్టుకున్నావంటే మాకు కూడా బాధ అవుతున్నది. మరి ధర్మరాజు తీరు ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రం తీరుగా ఎందుకు మారిండు? ఎందుకు కుట్రలు చేస్తాండు? ఇంతకు ఆ కుట్రలేంటి రాజగోపాల్ రెడ్డి? నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. చాచా, ఇది న్యాయం కాదు. జానారెడ్డికి అసలే ధర్మం కాదు. గంత మంచి మనిషి కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తాడా? రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం పనిచేసినోడు. పార్టీ కష్టాలున్నప్పుడు ఇడిచిపెట్టి ఏరే పార్టీకి అస్సలు పోనోడు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అన్ననోడు. ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసం తనలాడేది సొంత లాభం కోసం కాదు, ప్రజలకు సేవ చేసేతానికే. అసొంటి మనిషికి మంత్రి పదవి రాకుండా చేసుడు జానారెడ్డిది అస్సలు మంచి పద్ధతి కాదు. మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? వావ్, మీరు లేకపోతే భువనగిరిలో ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు. అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఉప ఎన్నికలలో మీరు ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ సీటు గెలిచే అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఇప్పుడు ఏమంటారు? మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు, అంతేనా? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే అంతగానం ఎదురు చూడకుంటే జానారెడ్డి అడ్డం పడుతున్నాడని ఎందుకన్నారు? మంత్రి పదవికి అడ్డం పడుతున్నారు అంటున్నావు, మళ్ళీ ఎదురు చూస్తలేని అంటున్నావు. ఇట్లయితే ఎట్లా రాజగోపాల్ రెడ్డి? సరే, నీ తనలాట మాకు అర్థమైంది కానీ ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఆ ఆలోచన అధిష్టానం చేసే మీకు మంత్రి పదవి ఇస్తలేదు అంటున్నారు కొందరు కాంగ్రెస్ పార్టీలు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు రాజగోపాల్ రెడ్డి? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా వామోడు వస్తే ఏం చేస్తాడో, ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఏందో మరి ఇంత భయపడరా? బీజేపీ పార్టీలో షేరికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో షేర్ నోన్వి అవుతీవి. రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టినోన్వి అవుతీవి. అసొంటిది అధికారంలో ఉన్న పార్టీని ఏం చేస్తాడో అనే భయం ఉండదా? మళ్ళా అన్నకు మంత్రి పదవి ఉన్నా కూడా నీకు కూడా ఓ మంత్రి పదవి కావాలని కోరుతుంటివి. అసొంటి నీకు భయపడకుంటే ఏం చేస్తారు పాపం కాంగ్రెస్ వాళ్ళు? మరి అట్లనే భయపెట్టి మంత్రి పదవి తెచ్చుకుంటావో లేకుంటే ఇంకేమైనా చేస్తావో నీ ఇష్టమని అంటుర్రట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు.